వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట. ఫస్ట్ న్యూస్ చూసుకుంటే జియో సినిమాస్ నుంచి. జియో సినిమాస్ వాళ్ళు అయితే కొత్తగా సైలెంట్గా ఒక ప్లాన్ అయితే తీసుకొచ్చారు బై. ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద పిక్ అయితే పెడతాను. ప్రీమియం యాన్యువల్ ప్లాన్ అనమాట బై. నెల రోజులది కాకుండా డైరెక్ట్ యాన్యువల్ ప్లాన్ తీసుకొచ్చారు. 12 నెలలకి 300 రూపాయలు అనమాట అవి. 50% డిస్కౌంట్ మీద తీసుకొచ్చారంట. సైలెంట్గా అయితే తీసిరు అవి. చూస్తారా చూడరా మీ ఒపీనియన్ కింద కామెంట్ అయితే చేయండి. దాని తర్వాత నెక్స్ట్ ఇంకొక న్యూస్ చూసుకుంటే మాత్రం బై మోటరోలా నుంచి అంటారు. మోటరోలా G04S స్మార్ట్ ఫోన్ అవుతుంది అఫీషియల్ లాంచ్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. ఏంటంటే May 30కి ఫ్లిప్కార్ట్ నుంచి పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే బయటపడ్డాయి. 6.6 ఇంచ్ డిస్ప్లేతో పాటు వస్తుంది. 90 Hz రిఫ్రెష్ రేట్, హెచ్డి ప్లస్ ఎల్సిడి ప్యానల్తో పాటు వస్తుంది అయితే అఫీషియల్గా కన్ఫర్మ్ చేసిరు. అండ్ ఇంకొన్ని లీక్స్ వచ్చినాక అండ్ ఇంకా కొన్ని కన్ఫర్మేషన్స్ వచ్చినాక అప్డేట్ అయితే చేసాం. ప్రస్తుతానికి అయితే 30కి లాంచ్ అయితే ఒక అప్డేట్ అయితే వచ్చింది అనమాట. దాని తర్వాత నెక్స్ట్ చూసుకుని లావా నుంచి అన్నమాట. లావా యువా 5G అయితే ఏమంటారు లీక్స్ అయితే బయటపడ్డాయి అనమాట. ఇది AI బేస్డ్ 50 MP కెమెరాతో పాటు వస్తుందని అయితే అంటే ఈ మధ్య కాలంలో అదే ఏమంటారు అదే వెళ్ళిపోతుంది. ఏం చేద్దాం కానీ ఇక్కడ ఎక్స్పెక్టెడ్ ప్రైస్ ఏంటంటే 15,000 లోపల ఈ రావచ్చు అనేసి ఒక అప్డేట్ అయితే ఇచ్చారు అనమాట. దాని తర్వాత నెక్స్ట్ నుంచి చూసుకుంటే గూగుల్ వాళ్ళ నుంచి అన్నమాట. గూగుల్ వాళ్ళది AI ఓవర్వ్యూ ఉంది కదా. దాంట్లో కొన్ని అన్వాంటెడ్ లేకపోతే మిస్లీడింగ్గా రికమెండేషన్స్ వస్తున్నాయి అన్నమాట. వాళ్ళు ఈ రిపోర్ట్ మీద అయితే వాళ్ళు ఏమంటారు ఆన్సర్ అయితే చేసిరు అనుకోవచ్చు. ఇది ఏంటంటే వీళ్ళు మాన్యువల్గానే రిమూవ్ చేస్తాము ఏవైతే రాంగ్ ఓవర్వ్యూస్ ఏవైతే వచ్చినాయో దానికి మాన్యువల్గా చెక్ చేస్తాం అనేసి అయితే వాళ్ళు అందరూ మంచి ఇనిషియేటివ్ అయితే తీసుకురన్నమాట గూగుల్ వాళ్ళు. అంటే తప్పుదో పట్టకుండా కరెక్ట్ డెసిషన్ అయితే తీసుకురనేసి అయితే నేను అంటున్నాను. మీరేమనుకుంటే కింద కామెంట్ చేయండి. తర్వాత హార్డ్వేర్ సంబంధించిన న్యూస్ చూసుకోవడం మాత్రమే మంచి అప్డేట్స్ వచ్చినాయి. ఫస్ట్ న్యూస్ చూసుకోవడం మాత్రం G-Skill వాళ్ళది లాంచ్ చేసారన్నమాట. ట్రైడెంట్ Z5 రాయల్ మెమరీస్ అనమాట. మీరు అనొచ్చు అన్న ఏందన్నా మొన్ననే చెప్పినావుగా అనేసి అనొచ్చు. ఎస్ బై అది నాన్ బైనరీ ర్యామ్స్ అనుకోవచ్చు. ఇక్కడ చూసుకుని DDR5 8400 CL40 స్పెక్స్ వచ్చి కానీ ఇది 24 GB అనమాట. అంటే 12 GB ర్యామ్ 12 GB ర్యామ్ రెండు కలిపి 24 GB ర్యామ్ వేరియంట్ని కూడా మన వాళ్ళు తీసుకొచ్చిర్రు అన్నమాట. పర్లేదు. నాకైతే ప్రీమియం అంటే మీకు అందరూ తెలిసిన కాస్ట్ అయితే ఎక్కువ ఉంటుంది. నార్మల్ దానికంటే 5-6 టైమ్స్ కొంచెం ఎక్కువనే కాస్ట్ అయితే ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ ఇంకో న్యూస్ చూసుకుంటే మాత్రమే గ్రాఫిక్ కార్డుల నుంచి అన్నమాట. అది స్పెసిఫిక్గా చెప్పుకోవాలంటే ఇంటెల్ వాళ్ళది గనర్ వాళ్ళైతే లాంచ్ చేసారన్నమాట. ఇంటెల్ ఆర్క్ A770 A550 ఫ్యాంటమ్ పోటాన్ ఎల్డెన్ రింగ్ స్పెషల్ ఎడిషన్ జీపీని అయితే తీసుకొచ్చారన్నమాట. ఎల్డెన్ రింగ్ నేను తీసుకొచ్చారంటే ఐ థింక్ నెక్స్ట్ మంత్ ఎల్డెన్ రింగ్ వాళ్ళది స్పెసిఫిక్గా కొత్త DLC కూడా వస్తుంది అనమాట. దాన్ని బేస్ చేసుకొని తీసుకొస్తారా? ఎస్, దాన్ని బేస్ చేసుకుని పిక్ కూడా ఉంది. ఎల్డెన్ రింగ్ షాడో ఆఫ్ ది ఎర్డ్ ట్రీ అనేసి అయితే స్పెసిఫిక్గా ఈ గ్రాఫిక్ కార్డులను అయితే తీసుకొస్తారు అన్నమాట. నాకైతే చాలా మంచి నచ్చింది. మీరు ఏమనుకుంటారు కింద కామెంట్ అయితే. బ్యాక్ సైడ్ ఉంటే కనిపిస్తుంది, ముంగడ ఆబ్వియస్గా గ్రాఫిక్ కార్డ్ ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మాత్రమే విండోస్ నుంచి అన్నమాట. విండోస్ వాళ్ళది ఆటోమేటిక్ సూపర్ రెజల్యూషన్ అయితే లాంచ్ అయిపోయింది అన్నమాట. 12 గేమ్లకు అయితే ఉంది. కానీ ఒక ట్విస్ట్ ఏంటంటే ఇది స్నాప్డ్రాగన్ X ప్లాట్ఫామ్ విండోస్ ల్యాప్టాప్స్ పనిచేస్తుంది. ఫస్ట్ ఆ గేమ్స్ ఏమేమి ఉన్నాయంటే 7 Days to Die, Beam NG Drive, Borderlands 3, Control, Dark Souls 3, God of War అంటే 2017 ఒలింపిక్ వాళ్ళ స్టోరీ ఇది, కింగ్డమ్ కమ్ డెలివరెన్స్, Resident Evil 2, Resident Evil 3 అంటే రీమేక్స్, Sekiro Shadow Die Twice, స్నైపర్ గోస్ట్ వారియర్ కాంట్రాక్టర్ 2, The Witcher 3 Wild Hunt. వీటికి మీకు ఏవైతే సూపర్ రెజల్యూషన్ ఉందో ఆటోమేటిక్ సూపర్ రెజల్యూషన్ బై డిఫాల్ట్గా వచ్చేస్తుంది అన్నమాట. తర్వాత నెక్స్ట్ గేమ్ న్యూస్ చూసుకుంటే మాత్రమే ఎపిక్ స్టోర్ నుంచి అన్నమాట. ఎపిక్ వాళ్ళది ఫార్ట్నైట్ అనే గేమ్ ఉంది కాబట్టి గేమ్లో వ్రెక్డ్ బ్యాటిల్ పాస్ అయితే తీసుకొచ్చారు. కొత్తగా మిథిక్ ఐటమ్స్ అండ్ కొత్తగా తీసుకొచ్చారు అన్నమాట. ఈ బ్యాటిల్ పాస్ వచ్చేసరికి అయితేనేమో August 16th మధ్యాహ్నం దాకా ఉంటుంది అన్నమాట. August 16 దాకా మీరు ఎంజాయ్ చేసుకోవచ్చు. అండ్
ఇక్కడ గమనిస్తే ఆగస్ట్ 15కి పుష్ప అని దాని తెల్లారి గేమ్ యొక్క బ్యాటిల్ పాస్ అయిపోతుంది. నిన్న బ్యాటిల్ పాస్ అయితే లాంచ్ అయింది, ఐ థింక్ 3 months 2-3 months ఉంటుంది. సో ఒకవేళ ఫార్ట్ నైట్ మీరు ఆడుతున్నారంటే పోయి ఈ బ్యాటిల్ పాస్ ఎంజాయ్ చేసుకోవచ్చు. కొత్త స్టోరీ, కొత్త లొకేషన్స్ యాడ్ అయితే అయినాయి అనమాట. సో చెక్ చేసుకోండి అండ్ మీ ఒపీనియన్స్ ఏంటో కింద కామెంట్ చేయండి. ఇవి ఇవాళ టెక్నిక్స్ అండ్ గేమ్స్ అప్డేట్స్ అమ్మడమే. మీకు ఎలా అనిపించింది, మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. వీడియోకి అయితే నెక్స్ట్ వల్ల కలుసుకుందాం.